గుడ్ ఈవినింగ్ అండి అందరికీ. జీరో క్లాస్లో మనం ఏంటంటే టైప్స్ ఆఫ్ మినియేచర్ సర్క్యూట్ బ్రేకర్స్ ఆ టాపిక్ని డిస్కస్ చేసుకున్నాం. సో జనరల్గా మనకి ఏంటంటే ఈ ఎంసీబీస్ని మనం 5 టైప్స్గా క్లాసిఫై చేసుకున్నాం అనమాట. సో మినియేచర్ సర్క్యూట్ బ్రేకర్స్ని మనం 5 టైప్స్గా క్లాసిఫై చేసుకున్నాం. సో లాస్ట్ క్లాస్లో మనం ఆల్రెడీ మినియేచర్ సర్క్యూట్ బ్రేకర్ అంటే ఏంటి, దాని వర్కింగ్ ప్రిన్సిపల్ ఏంటి, సో అది దాని యొక్క స్పెసిఫికేషన్స్ ఏంటి అనేది చూసాం కదా. సో అసలు ఎందుకు యూస్ చేస్తాం అనేది చూసాం. సో ఈ ఎంసీబీ అనేది ఒక ప్రొటెక్టెడ్ డివైస్ అని అందరికీ తెలుసు. సో ఇది ఏం చేస్తుంది, ఓవర్ కరెంట్ని, షార్ట్ సర్క్యూట్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి మనం ఎంసీబీస్ అనేది యూస్ చేసుకుంటాం. అయితే సో దీన్ని మనం ఎన్ని టైప్స్గా క్లాసిఫై చేసాము అంటే 5 టైప్స్గా క్లాసిఫై చేసుకున్నాం. సో అందులో ఫస్ట్ వన్ ఏంటి అంటే నాకు టైప్ బి ఎంసీబీ. సో అదేవిధంగా సెకండ్ వన్ ఏంటంటే నాకు టైప్ సి ఎంసీబీ. సో అదేవిధంగా థర్డ్ వన్ టైప్ డి ఎంసీబీ. సో ఫోర్త్ వన్ ఏంటంటే టైప్ కే ఎంసీబీ. ఫిఫ్త్ వన్ ఏంటంటే ఇక్కడ టైప్ జెడ్ ఎంసీబీ. సో ఇక్కడ నేనేంటంటే మీకు సో వీటి అప్లికేషన్స్ కూడా ఒకేసారి చెప్తాను. సో టైప్ బి ఎంసీబీ ఎక్కడ యూస్ చేస్తాం, టైప్ సి ఎక్కడ యూస్ చేస్తాం, టైప్ డి ఎక్కడ యూస్ చేస్తాం, కే ఎక్కడ యూస్ చేస్తాం, జెడ్. సో వీటిని ఎక్కడెక్కడ యూస్ చేస్తాం కూడా చెప్తాను. సో దాంతో పాటుగా వాటి యొక్క ట్రిప్పింగ్ కరెంట్ ఎంత, వాటి యొక్క ఆపరేటింగ్ టైం ఎంత, సో ఇవి కూడా మెన్షన్ చేస్తాం. ఓకేనా. సో ఇప్పుడు చూడండి. సో ఫస్ట్ టైప్ బి చూద్దాం. సో టైప్ బి అనేది సో జనరల్గా దీని యొక్క ట్రిప్పింగ్ కరెంట్ ఎంత ఉంటుంది అంటే నాకు ట్రిప్పింగ్ కరెంట్ అనేది సో 3 to 5 టైమ్స్ ఉంటుంది అన్నమాట. సో 3 to 5 టైమ్స్ ఆఫ్ ఫుల్ లోడ్ కరెంట్. సో దీని యొక్క టైప్ బి ఎంతవరకు ఉంటుందంటే నాకు ఇది సో జనరల్గా మనకు ఒక ఎంసీబీ అనేది ఫర్ ఎగ్జాంపుల్ దీని యొక్క ఫుల్ లోడ్ కరెంట్ మనం తీసుకునే ఎంసీబీ ఫుల్ లోడ్ కరెంట్ నేను అజ్యూమ్ చేసుకున్నా, జస్ట్ ఎగ్జాంపుల్ అంతే. సో అంతే ఉంటుందని ఏం లేదు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 ఆంపియర్స్ అనుకుంటే ఇప్పుడు నాకు ఈ టైప్ బి అనేది ఎంతవరకు ఆపరేట్ అవుతుందంటే ఇది సో 3 into 10 30, 5 into 10 50. అంటే ఈ యొక్క 30 to 50 కరెంట్ ఎప్పుడైతే ఇన్ బిట్వీన్ ఉంటుందో అప్పుడు నాకు ఇదేమవుతుంది, ఈ టైప్ బి మినియేచర్ సర్క్యూట్ బ్రేకర్ అనేది ఆపరేట్ అవుతుంది. సో దీని యొక్క వర్కింగ్ టైం పీరియడ్, ఆపరేటింగ్ టైం ఎంత ఉంటుంది అంటే ఇది 0.04 నుంచి 30 సెకండ్స్ ఇన్ బిట్వీన్ నాకు ఇది ఆపరేట్ అవుతుంది అన్నమాట. సో 0.04 నుంచి 30 సెకండ్స్ ఇన్ బిట్వీన్లో ఇది నాకు ఆపరేట్ అవుతుంది. ఓకేనా. సో ఈ యొక్క టైప్ బి అనేది మనం ఎక్కడెక్కడ యూస్ చేసుకుంటాం అన్నప్పుడు సో ఇక్కడ చూడండి, సపరేట్ నోట్ చేద్దాం ఒక్కొక్కటి, అప్పుడు మీకు క్లారిటీ వస్తుంది. సో ఇక్కడ ఒక పాయింట్. సో ఇక్కడ చూడండి. సో ఫస్ట్ వన్ ఏంటంటే మనకు టైప్ బి ఎంసీబీ. సో ఇక్కడ మనం చెప్పుకున్న పాయింట్స్ ఏంటంటే ఇది ఏం చేస్తుంది, దీని యొక్క ఆపరేటింగ్ కరెంట్ అన్నప్పుడు 3 to 5 టైమ్స్ ఫుల్ లోడ్ కరెంట్. దీని యొక్క టైం 0.04 నుంచి 13 సెకండ్స్. ఇదేంటిది ఆపరేటింగ్ టైం. ఇదేమో ట్రిప్పింగ్ కరెంట్. ఓకే. సో దాని యొక్క ఆపరేటింగ్ టైం చూసాము, దాని యొక్క ట్రిప్పింగ్ కరెంట్ చూసాం. అయితే ఈ టైప్ బి ఎంసీపీస్ని జనరల్గా ఎక్కడెక్కడ యూస్ చేస్తామంటే మనము డొమెస్టిక్ అప్లికేషన్స్, అంటే మనం హౌసెస్ యూస్ చేస్తాం కదా, హౌసెస్లోను ఈ యొక్క రెసిడెన్షియల్ బిల్డింగ్స్లో అలాంటి వాటిలో ఎక్కువ దీన్ని ప్రిఫర్ చేస్తాం అనమాట. అంటే డొమెస్టిక్ అండ్ రెసిడెన్షియల్ వైరింగ్. సో డొమెస్టిక్లోను రెసిడెన్షియల్ హౌసింగ్లో ఎక్కువ యూస్ చేస్తాం. సో దాంతో పాటుగా లైటింగ్ సర్క్యూట్స్ ఉంటాయి. లైటింగ్ అంటే ఏంటంటే తక్కువ లోడ్ ఉన్నటివి. సో లైటింగ్ సర్క్యూట్స్లో దీన్ని ప్రిఫర్ చేస్తాం. మనకు పవర్ లోడ్ అని లైట్ లోడ్ అని 2 రకాలు ఉంటాయి అన్నమాట. అట్లా లైటింగ్ లోడ్లో దీన్ని యూస్ చేస్తాం అన్నమాట సర్క్యూట్స్లో. నెక్స్ట్ ఏంటి ఇక్కడ అంటే ఇక్కడ సాకెట్ ఉంటుంది కదా మనకు, ఆ సాకెట్ అవుట్లెట్స్లో యూస్ చేస్తాం. నెక్స్ట్ ఎక్కడ యూస్ చేస్తాం అంటే మనం స్మాల్ హౌస్ హోల్డ్ అప్లికేషన్స్.
స్మాల్ హౌస్ హోల్డ్ అప్లికేషన్స్కి ఈ టైప్ బి ఎంసీబీ అని యూస్ చేస్తాం. స్మాల్ అప్లయన్సెస్ అంటే సో ప్రతి ఒక్కరి జనరల్గా మన హౌసెస్లో ఏమేమి యూస్ చేస్తుంటాం, గ్రేజర్స్ అనేసి, హీటర్స్ అని ఇట్లా యూస్ చేస్తాం కదా. సో వాటిని ప్రొటెక్ట్ చేసుకోవడానికి మనం ఈ టైప్ బి అనేది యూస్ చేస్తాం అన్నమాట. ఓకేనా. సో హీటర్స్ కానీ అదేవిధంగా గీజర్స్, సో ఇలాంటి వాటిని ప్రొటెక్ట్ చేసుకోవడానికి మనం ఈ టైప్ బి అనేది యూస్ చేస్తాం. సో ఇది సో జనరల్గా మనకు టైప్ బి అంటే ఏమేమి గుర్తు రావాలంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ టైప్ బి అంటేనే హౌసెస్, అపార్ట్మెంట్స్, స్మాల్ షాప్స్. సో ఓవరాల్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే హౌసెస్ కానీ, అపార్ట్మెంట్స్ కానీ, అదేవిధంగా స్మాల్ షాప్స్ వీటికి టైప్ బి ఎంసీబీ అనేది ఎక్కువగా యూస్ చేస్తాం అన్నమాట. ఓకేనా. సరే. సో నెక్స్ట్ వన్ ఏంటంటే నాకు టైప్ సి. సో సెకండ్ వన్ ఏంటంటే నాకు టైప్ సి ఎంసీబీ. ఈ యొక్క టైప్ సి ఎంసీబీ ఇది దీని యొక్క ట్రిప్పింగ్ రేంజ్ ఎంత ఉంటుందంటే నాకు ఇది 5 to 10 times ఆఫ్ ఫుల్ లోడ్ కరెంట్ ఉంటుంది. 5 to 10 times ఆఫ్ ఫుల్ లోడ్ కరెంట్. సో ఇక్కడ ఫుల్ లోడ్ కరెంట్ అంటే ఏంటంటే మనం ఏదైతే మినియేచర్ సర్క్యూట్ బ్రేకర్కి స్పెసిఫికేషన్స్లో ఇండికేట్ చేసి ఉంటాడో కరెంట్ అనేది, ఆ కరెంట్ని ఇక్కడ తీసుకోవాలి. అక్కడ 10 amperes తీసుకుంటే 5 into 10, 10 into 5, 10 అట్లా తీసుకుంటాం. అలా కాదు 16 amperes కానీ 22 amperes అలా తీసుకున్నప్పుడు ఆ వాల్యూని వీటితో మల్టిపుల్ చేసుకోవాలి. ఇక్కడ 5 times 10 times అన్నప్పుడు ఆ రేంజ్లో మాత్రం ఈ టైప్స్ అనేది వర్క్ అవుతుంది అన్నమాట. సో దీని యొక్క టైం చూసుకుంటే సో ఇది సేమ్. సో ఇంతకుముందు ఎట్లా అయితే మనం టైప్ బి తీసుకున్నామో అంటే దీని యొక్క టైం, ఆపరేటింగ్ టైం ఎంత అంటే నాకు 0.04 నుంచి 5 seconds. సో అంటే దీనికంటే టైప్ బి కంటే టైప్ సి అనేది చాలా స్పీడ్గా వర్క్ అవుతుంది అన్నమాట. ఓకేనా. సో ఆపరేటింగ్ టైం అంటే అంత స్పీడ్కి ఇది వర్క్ అవుతుంది ఆపరేటింగ్ టైం. సో ఇంతకుముందు వచ్చేసరికి ఎంత 0.4 నుంచి 13 seconds, బట్ ఇందులోకి వచ్చేసరికి 0.04 to 5 seconds. ఓకే. సరే. సో దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే అదే ఇక్కడ ఈ టైప్ సి అనేది మనం జనరల్గా ఎక్కడ యూస్ చేస్తాం, కమర్షియల్ ఇన్స్టాలేషన్స్ ఉంటాయి కదా, అలాంటి వాటికి ఎక్కువగా ప్రిఫర్ చేస్తుంది దీన్ని. సో కమర్షియల్ ఇన్స్టాలేషన్కి. అదేవిధంగా లోడ్స్, సో ఇండక్టివ్ లోడ్స్ ఎక్కడైతే ఉంటాయో అలాంటి అంతా ఇండక్టివ్ లోడ్స్ కానీ, అదేవిధంగా స్మాల్ మోటార్స్, ఫ్యాన్స్, కండిషనర్స్, సో దాంతో మనకి ఏంటంటే ఫ్లోరోసెంట్ లైటింగ్ ఉంటుంది. ఫ్లోరోసెంట్ లైటింగ్. సో ఇందులో మనం ఇండక్టివ్ కాయిల్ యూజ్ చేస్తాం ఫ్లోరోసెంట్ ల్యాంప్లో. సో అందుకనమాట. సో దీన్ని మనకు తీసుకునే ఈ టైప్ సి జనరల్గా గుర్తుపెట్టుకోవాలంటే ఎక్కడెక్కడ యూజ్ చేస్తామంటే దీన్ని. సో ఓవరాల్గా చెప్పాలంటే సో ఫస్ట్ ప్రియారిటీ అంటే లోడ్ అనేది హౌస్ కంపేర్ చేసుకుంటే ఇవి కొద్దిగా ఎక్కువగా ఉంటాయి, లోడ్ అనేది ఎక్కువ ఉంటుంది. సో దానికోసం అన్నమాట. సో అలాంటి దగ్గర మనం ఈ టైప్స్ అనేది ఎక్కువగా ప్రిఫర్ చేస్తాం. సో ఈ 2 types మీకు క్లారిటీనా, ఏమైనా డౌట్ ఉందా ఎవరికన్నా? సో ఇప్పుడు మనం టైప్ బి, టైప్ సి చూసాం కదా, వాటికి డయాగ్రామ్స్ ఎలా ఉంటాయి చూడండి. సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి. సో ఫస్ట్ వన్ ఏంటి అంటే మనకు మినియేచర్ సర్క్యూట్ బ్రేకర్. సో ఫస్ట్ వన్ అంటే మినియేచర్ సర్క్యూట్ బ్రేకర్. సో సెకండ్ వన్ ఏముంది ఇక్కడ, సో ఎంసీసీపీ. నెక్స్ట్ వన్ ఏంటి, ఎర్త్ లీకేజ్ సర్క్యూట్ బ్రేకర్. నెక్స్ట్ ఏంటి,
రెసిడ్యువల్ కరెంట్ సర్క్యూట్ బ్రేకర్. సో ఇట్లా. సో వీటి గురించి కూడా డిస్కస్ చేద్దాం సో నెమ్మదిగా. సో ఫస్ట్ ఈ క్లాసిఫికేషన్ అయిపోయిన తర్వాత వాటి గురించి డిస్కస్ చేద్దాం. ఓకేనా. సో నెక్స్ట్ చూడండి. సో ఇప్పుడు మనకు టైప్ బి చూసాం, టైప్ సి చూసాం. సో నెక్స్ట్ వన్ ఏంటంటే నాకు టైప్ డి అన్నమాట. ఓకేనా. సో టైప్ డి. సో టైప్ డి. టైప్ డి ఎంసీబీ. సో ఈ యొక్క టైప్ డి ఎంసీబీని జనరల్గా ఎక్కడ వేస్తాం మనము? ఫ్యాక్టరీస్లోను, వర్క్షాప్స్. సో ఫ్యాక్టరీస్లో, వర్క్షాప్స్లో దీన్ని ఎక్కువగా ప్రిఫర్ చేస్తాం అనమాట. సో దీంట్లో మనకు ఈ యొక్క ట్రిప్పింగ్ కరెంట్ చూసాం అనుకోండి. సో దీన్ని యొక్క ట్రిప్పింగ్ కరెంట్ అబ్జర్వ్ చేస్తాం మనము. సో ఇందులో ఎలా ఉంటుంది అన్నప్పుడు, సో దీంట్లో ట్రిప్పింగ్ కరెంట్, సో ఇది ఎలా ఉంటుంది అంటే నాకు 10 to 20 టైమ్స్ ఉంటుంది. 10 to 20 టైమ్స్ ఆఫ్ ఫుల్ లోడ్ కరెంట్. 10 to 20 టైమ్స్. మరి దీని యొక్క ఆపరేటింగ్ టైం. సో ఆపరేటింగ్ టైం ఎలా ఉంటుంది అంటే నాకు దీంట్లో 0.04 నుంచి 3 సెకండ్స్ ఉంటుంది. సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి. సో ఫస్ట్ వన్ ఏమో 0.04 నుంచి 13 సెకండ్స్. నెక్స్ట్ వన్ ఏంటంటే 0.04 నుంచి 5 సెకండ్స్. ఇక్కడ 0.04 నుంచి 3 సెకండ్స్. అంటే ఇక్కడ నాకు క్లాసిఫికేషన్ టైప్ బి, టైప్ సి, టైప్ డి పెరిగే కొంది టైం పీరియడ్ తగ్గుతూ ఉంది. సో కరెంట్ అనేది పెరుగుతూ ఉంది. అంటే వాటి యొక్క కరెంట్ రేటింగ్ అనేది, ట్రిప్పింగ్ కరెంట్ రేటింగ్ అనేది పెరుగుతూ ఉంది. సో అట్లా. ఓకేనా. అలా గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ వీటిని మనం ఎక్కడెక్కడ యూస్ చేస్తాం అన్నప్పుడు, సో దీన్ని మెజారిటీ హెవీ లోడ్స్ ఎక్కడైతే ఉంటాయో అలాంటి దగ్గరంతా వీటిని యూస్ చేస్తాం. హెవీ ఇండస్ట్రియల్ లోడ్స్కి ఈ యొక్క టైప్ డి ఎంసీబీని యూస్ చేస్తాం అన్నమాట. దాంతో పాటుగా లార్జ్ మోటార్స్ అక్కడ యూస్ చేస్తాం. దాంతో పాటుగా మనకు ట్రాన్స్ఫార్మర్స్. సో ట్రాన్స్ఫార్మర్స్ దగ్గర దీన్ని యూస్ చేస్తాం. నెక్స్ట్ వన్ ఏంటి? వెల్డింగ్ మిషన్స్. సో వెల్డింగ్ మిషన్స్లో హై కరెంట్ రిక్వైర్మెంట్ ఉంటుంది, అక్కడ దీన్ని యూస్ చేస్తాం. నెక్స్ట్ ఏంటంటే హాస్పిటల్స్కి వచ్చేసరికి ఎక్స్రే మిషన్స్ ఉంటాయి కదా. సో అట్లాంటి దగ్గర కూడా ఈ టైప్ డి ఎంసీబీని యూస్ చేస్తాం అనమాట. సో ఇందులో కరెంట్ ఎలా ఉంటుందంటే నాకు హై ఇండస్ట్రీ కరెంట్ ఉంటుంది. సో ఇక్కడ నాకు ఏంటంటే ఈ ట్రిప్పింగ్ అనేది చాలా స్పీడ్గా ఉంటుంది అన్నమాట ఇక్కడ. ఓకేనా. సో నెక్స్ట్ చూడండి టైప్ సి. నెక్స్ట్ ఫోర్త్ వన్ ఏంటంటే టైప్ కే. టైప్ కే ఎంసీబీ. సో దీన్ని జనరల్గా ఎక్కడ యూస్ చేస్తామంటే మనకు మోటార్ స్టార్టింగ్ కరెంట్ కోసం దీన్ని యూస్ చేస్తాం అనమాట. స్పెషల్లీ ఇది ఏం చేస్తారంటే ఈ యొక్క స్పెషల్లీ కే టైప్ అనేది ఓన్లీ దేనికోసం అంటే సో మోటార్ స్టార్టింగ్ పర్పస్. సో దీన్ని స్పెషల్గా డిజైన్ చేస్తారన్నమాట. సో స్పెషల్లీ డిజైనడ్ ఫర్ మోటార్ స్టార్టింగ్ కరెంట్. కోసం దీన్ని ప్రిఫర్ చేస్తాను అన్నమాట. దీన్ని టైప్ కేని. ఓకే. సో దీని కరెంట్ సో టైప్ కేలో మనకి ఎలా ఉంటుందంటే నాకు సో దీంట్లో ట్రిప్పింగ్ కరెంట్ అబ్జర్వ్ చేసాం అనుకోండి. దీంట్లో ట్రిప్పింగ్ కరెంట్ వచ్చేసరికి దీనిలో తక్కువ ఉంటుంది. సో మనకు మెయిన్ ఎక్కువగా ఉండేది ఏంటంటే టైప్ డి. సో టైప్ డి అనేది ఎక్కువ ఉంటుంది అన్నమాట. ఈ యొక్క టైప్ కే అనేది వెళ్తూ ఉంటుందంటే నాకు 8 to 10 ఉంటుంది అంతే. సో 8 to 10 టైమ్స్. సో 8 to 10 టైమ్స్ ఆఫ్ ఫుల్ లోడ్ కరెంట్ ఉంటుంది. సో అదేవిధంగా దీని యొక్క ఆపరేటింగ్ టైం ఎలా ఉంటుందంటే దీంట్లో లెస్ దాన్ 0.1 సెకండ్ ఉంటుంది. ఓకేనా. సో దీన్ని మోస్ట్లీ మనం ఎక్కడ యూజ్ చేస్తామన్నప్పుడు ఈ టైప్ కేని మోటార్ ప్రొటెక్షన్ కోసం యూజ్ చేసుకుంటాం. సో మోటార్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవడానికి
దీన్ని యూస్ చేస్తాం అన్నమాట, కే టైప్ని. దాంతో పాటుగా కంప్రెసర్స్లో కూడా యూస్ చేస్తాం, కంప్రెసర్స్ కానీ అదేవిధంగా కన్వేయర్ బెల్ట్స్. సో ఇలాంటి వాటిని ప్రొటెక్ట్ చేసుకోవడానికి మనం ఏం చేస్తాం, టైప్ కే ఎంసీబీస్ని ఎక్కువగా ప్రిఫర్ చేస్తాం. సో నెక్స్ట్ వన్ ఏంటి అంటే నాకు టైప్ జెడ్ ఎంసీబీ. సో మీకు నేను ఇక్కడ అప్లికేషన్ చెప్తున్నాను కదా, దాని పాయింట్ ఆఫ్ వ్యూ మీకు క్వశ్చన్ అడుగుతాడు అన్నమాట. ఓకేనా. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ ట్రిప్పింగ్ కరెంట్ ఏంటి, ఆపరేటింగ్ టైం ఎంత, ఎక్కడ యూస్ చేస్తున్నారు, సో అది. సో దాన్ని బట్టి మీకు అడుగుతాడు క్వశ్చన్. సో ఇండస్ట్రియల్ అప్లికేషన్స్కి దేన్ని యూస్ చేస్తారు, హాస్పిటల్స్లో ఏది యూస్ చేస్తారు, హెవీ లోడ్స్కి ఏది యూస్ చేస్తారు, మోటార్ ప్రొటెక్షన్కి ఏ టైప్ ఆఫ్ ఎంసీబీ యూస్ చేస్తారు. సో ఇదే మీకు అడిగే క్వశ్చన్. సో అలా ఉంటుంది అన్నమాట. ఓకేనా. సో ఇక్కడ ఈ టైప్ జెడ్ చూస్తే, ఈ టైప్ జెడ్ ట్రిప్పింగ్ దీన్ని మెయిన్గా ఎందుకు యూస్ చేస్తామంటే వెరీ ఫాస్ట్ ట్రిప్పింగ్ కోసం దీన్ని యూస్ చేస్తాం అన్నమాట. ఓకేనా. ఎస్పెషల్లీ ఎలక్ట్రానిక్స్ ఉంటాయి కదా, ఎలక్ట్రానిక్ డివైజెస్ ఉంటాయి కదా, ఆ ఎలక్ట్రానిక్ డివైస్ ప్రొటెక్షన్ కోసం దీన్ని యూస్ చేస్తాం, ఎలక్ట్రానిక్ డివైజెస్ ప్రొటెక్షన్ కోసం దీన్ని యూస్ చేస్తాం అన్నమాట. ఎస్పెషల్లీ ఎలక్ట్రానిక్ డివైజెస్ ప్రొటెక్షన్ కోసం దీన్ని ప్రిఫర్ చేస్తాం. సో దీంట్లో ట్రిప్పింగ్ కరెంట్ ఎలా ఉంటుంది అన్నప్పుడు, సో ఇందులో సో ట్రిప్పింగ్ కరెంట్ వచ్చేసరికి దీంట్లో ఎంత ఉంటుందంటే 2 to 3 times ఉంటుంది, 2 to 3 times ఆఫ్ ఫుల్ లోడ్ కరెంట్ ఉంటుంది, ఫుల్ లోడ్ కరెంట్. సో మనం అబ్జర్వ్ చేయండి, మనం తీసుకున్న అన్నింటిలో చాలా లీస్ట్ ఉండేది ఇదే ఎంసీబీ. ఎందుకు, ఇది ఎలక్ట్రానిక్ డివైజెస్ ప్రొటెక్ట్ చేసుకోవడానికి. జనరల్గా ఎలక్ట్రానిక్ డివైజెస్ ఏంటంటే చాలా తక్కువ వోల్టేజ్ తక్కువ కరెంట్తో ఆపరేట్ అవుతాయి మనకు. సో అందుకని ఎలక్ట్రానిక్ డివైజెస్ అనేవి చాలా తక్కువ కన్జ్యూమ్ చేసుకుంటాయి. సో కాబట్టి మనం దీన్ని యూస్ చేసుకుంటాం. సో దీంట్లో కరెంట్ రేటింగ్ ఎంత ఉంటుంది అంటే నాకు ట్రిప్పింగ్ కరెంట్ వచ్చేసరికి 2 to 3 times ఉంటుంది. సో అదేవిధంగా దీని యొక్క ఆపరేటింగ్ టైం, సో ఆపరేటింగ్ టైం చూసాం అనుకోండి. సో ఇంతకుముందు మనం టైప్ కే ఏం చెప్పాం, ఆపరేటింగ్ టైం 1 second అన్నాం, లెస్ దాన్ 0.1 second, లెస్ దాన్ 0.1 second. ఇది కూడా అంతే, సో లెస్ దాన్ 0.1 second. సో ఇది. సో దీన్ని ఎక్కడ యూస్ చేస్తాం, సో దీన్ని ఎక్కడ ప్రిఫర్ చేస్తాం అన్నప్పుడు దీన్ని, సో మనకి ఇంతకుముందు చెప్పాను, నేను ఏం చెప్పాను, ఎలక్ట్రానిక్ డివైజెస్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవడానికి అన్నాం. సో మరి ఎలక్ట్రానిక్ డివైజెస్ అంటే ఏంటవి, సెన్సిటివ్ ఎక్విప్మెంట్స్ అన్నమాట అవి. సో సెన్సిటివ్ ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్, సో వాటి యొక్క అప్లికేషన్స్ దీన్ని ప్రిఫర్ చేస్తాం. నెక్స్ట్ పిఎల్సి, కంట్రోల్ సర్క్యూట్స్. నెక్స్ట్ ఎక్కడ యూస్ చేస్తామంటే సెమీ కండక్టర్ డివైజెస్. సో వీటన్నిటిని ప్రొటెక్ట్ చేసుకోవడానికి మనం ఏం చేస్తామంటే ఇక్కడ టైప్ జెడ్ అనే దాన్ని యూస్ చేస్తాం అన్నమాట. ఓకేనా. సో ఇది మనకేంటంటే క్లాసిఫికేషన్. సో మనం తీసుకునే మినియేచర్ సర్క్యూట్ బ్రేకర్ యొక్క క్లాసిఫికేషన్స్ ఇవి. ఏవేవి, టైప్ బి, టైప్ సి, టైప్ డి, టైప్ కే, టైప్ జెడ్. ఓకేనా, ఇది క్లియరా? సో ఇప్పుడు దాకా మనం ఏంటంటే టైప్స్ చూసాం కదా ఎంసీపీని. సో ఇంకోటి ఏంటంటే మనకు ఇదే మినియేచర్ సర్క్యూట్ బ్రేకర్స్ని సమ్ స్పెషల్ పర్పస్ కోసం కూడా డిజైన్ చేసుకుంటాం. సో వీటిని ఈ యొక్క స్పెషల్ పర్పస్తో మనం 3 types క్లాసిఫై చేసుకుంటాం అన్నమాట ఈ ఎంసీపీస్ని. సో వాటిని అకార్డింగ్ టు స్పెషల్ పర్పస్ ఎంసీబీస్ క్లాసిఫికేషన్. సో వీటిని ఎన్ని టైప్స్గా క్లాసిఫై చేసుకున్నాం అంటే మనము, సో ఎంసీసీబీ ఒకటి, అదేవిధంగా సెకండ్ వన్ ఏంటి అంటే ఆర్సీసీబీ, అదేవిధంగా థర్డ్ వన్ ఏంటి అంటే ఈఎల్సీబీ. సో ఇక్కడ ఎంసీసీబీ అంటే మీనింగ్ ఏంటంటే మోల్డెడ్ కేస్ సర్క్యూట్ బ్రేకర్, మోల్డెడ్ కేస్
సర్క్యూట్ బ్రేకర్. అదేవిధంగా ఆర్సీసీబీ యొక్క యూజ్ ఏంటంటే రెసిడ్యువల్ కరెంట్, సర్క్యూట్ బ్రేకర్, రెసిడ్యువల్ కరెంట్, సర్క్యూట్ బ్రేకర్. అదేవిధంగా ఈఎల్సిబి అంటే ఏంటంటే ఎర్త్ లీకేజ్, సర్క్యూట్ బ్రేకర్, ఎర్త్ లీకేజ్, సర్క్యూట్ బ్రేకర్. సో ఇదన్నమాట. సో వీటి యొక్క డయాగ్రామ్స్ మనం అబ్జర్వ్ చేస్తే ఇలా ఉంటాయి. సో చూడండి. సో ఎంసీబీ అంటే ఏంటంటే మినియేచర్ సర్క్యూట్ బ్రేకర్, ఎంసీసీబీ అంటే ఏంటంటే మౌల్డెడ్ కేస్ సర్క్యూట్ బ్రేకర్, అదేవిధంగా ఈఎల్సిబి అంటే ఎర్త్ లీకేజ్ సర్క్యూట్ బ్రేకర్, అదేవిధంగా ఆర్సీబీ అంటే రెసిడ్యువల్ కరెంట్ సర్క్యూట్ బ్రేకర్, అదేవిధంగా ఆర్సీడి. సో ఆర్సీడి అంటే సో మీకు ఐడియా ఉందా, రెసిడ్యువల్ కరెంట్ డివైస్ అంటారు దాన్ని. సో ఆర్సీడి అంటే రెసిడ్యువల్ కరెంట్ డివైస్ అన్నమాట. ఓకేనా. సో ఇది వన్ ఆఫ్ ద టైప్. సో మనం తీసుకునే ఈ యొక్క ఈఎల్సిబి, ఆర్సీసీబీ, ఎంసీసీబీలో ఇది వన్ టైప్ అన్నమాట. ఓకేనా. సో ఇప్పుడు వీటిని ఇండివిజువల్గా చూద్దాం. సో ఒక్కొక్క దాని గురించి డిస్కస్ చేద్దాం. ఓకేనా. సో ఇప్పుడు మనం ఏదైతే క్లాసిఫికేషన్ చేస్తామో సో వాటిని ఇండివిజువల్గా చూద్దాం ఒక్కొక్క దాని గురించి. సో ఫస్ట్ వన్ ఏంటి అంటే నాకు ఎంసీసీబీ. సో ఎంసీసీబీ అంటే ఏంటి మనకు మౌల్డెడ్ కేస్ సర్క్యూట్ బ్రేకర్, మౌల్డెడ్ కేస్ సర్క్యూట్ బ్రేకర్. సో ఇప్పుడు దీని గురించి చూద్దాం. సో ఎంసీసీబీ. సో ఇదేంటంటే సో జనరల్గా మనం తీసుకునే మినియేచర్ సర్క్యూట్ బ్రేకర్ అనేది ఎందుకు యూస్ చేస్తాం మనం మినియేచర్ సర్క్యూట్ బ్రేకర్ని ఓవర్ కరెంట్ నుంచి ప్రొటెక్ట్ చేసుకోవడానికి యాజ్ వెల్ యాజ్ షార్ట్ సర్క్యూట్ నుంచి ప్రొటెక్ట్ చేసుకోవడానికి మనం యూస్ చేసుకుంటాం అన్నమాట. మరి వీటిని స్పెషల్ పర్పస్గా దీన్ని ఏం చేస్తాము దాంట్లోనే మనం తీసుకునే మినియేచర్ సర్క్యూట్ బ్రేకర్లోనే సమ్ మోడిఫికేషన్ చేసి వీటిని మనం మ్యానుఫ్యాక్చర్ చేసుకున్నాం. ఏవి ఎంసీసీబీ కానీ, ఆర్సీసీబీ కానీ, ఈఎల్సీబీ కానీ. ఓకేనా. సో మరి వీటిని దేనికోసం యూస్ చేస్తామంటే ఇక్కడ సో ఫస్ట్ ప్రొటెక్షన్. జనరల్గా మనం యూస్ చేసేది ఏంటి అంటే వీటన్నిటిని ఏది మినియేచర్ సర్క్యూట్ బ్రేకర్ ఇవన్నీ ఒక ప్రొటెక్టింగ్ డివైజెస్ అన్నమాట. ఏదైతే మనం ఎక్విప్మెంట్ తీసుకున్నామో వాటిని ఎక్స్టర్నల్ డిస్టర్బెన్సెస్ నుంచి ప్రొటెక్ట్ చేసుకోవడానికి మనం వీటిని యూస్ చేస్తాం. సో కాబట్టి ఈ ప్రొటెక్షన్ అనేది అగైనెస్ట్ వేటి మీద అంటే ఈ ప్రొటెక్షన్ అనేది సో ఓవర్లోడ్ నుంచి ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. అదేవిధంగా షార్ట్ సర్క్యూట్, సో ఓవర్లోడ్, షార్ట్ సర్క్యూట్, అదేవిధంగా ఎర్త్ ఫాల్ట్. సో ఇక్కడ నాకు స్పెషల్ పర్పస్ ఏంటి అంటే ఎక్స్ట్రాగా ఏది వచ్చిందంటే ఇక్కడ నాకు ఎర్త్ ఫాల్ట్ అయింది. సో ఇదేంటిది అప్పుడప్పుడు మాత్రమే, ఇది సమ్ టైమ్స్, రెగ్యులర్గా కాదు, సమ్ టైమ్స్. ఓకేనా. సో ఇది మరి ఈ యొక్క ఎంసీసీబీ కరెంట్ రేంజ్ అనేది ఎంత ఉంటుంది. సో మనకు దీన్ని ఆపరేట్ చేసేదానికి దీని యొక్క కరెంట్ రేంజ్ ఎంత ఉంటుంది అంటే 16 ఆంపియర్స్ నుంచి 2500 ఆంపియర్స్ వరకు మనం ఈ యొక్క ఎంసీసీబీని యూస్ చేసుకోవచ్చు. మరి ఈ యొక్క ఎంసీసీబీని ఎక్కడెక్కడ యూస్ చేస్తాం. సో దీని యొక్క అప్లికేషన్స్ ఏంటి. సో దీని యొక్క అప్లికేషన్స్ ఏంటి అన్నప్పుడు సో దీన్ని మనం జనరల్గా చాలా ఓట్లు యూస్ చేస్తాం అన్నమాట. సో మనకు ఇండస్ట్రియల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ ఉంటాయి. సో అలాంటి దగ్గర యూస్ చేసుకుంటాం అన్నమాట. సో ఇండస్ట్రియల్ పవర్ డిస్ట్రిబ్యూషన్లో యూస్ చేస్తాం. సో నెక్స్ట్ ఎక్కడ యూస్ చేస్తామంటే మనము మోటార్ కంట్రోల్ సర్క్యూట్స్లో యూస్ చేస్తాం. మోటార్ కంట్రోల్ సెంటర్స్లో యూస్ చేస్తాం. నెక్స్ట్ వన్ ఏంటంటే సబ్స్టేషన్స్లో యూస్ చేస్తాం. సబ్స్టేషన్స్లో యూస్ చేసుకుంటాం. నెక్స్ట్ ఏంటి లార్జ్ మోటార్స్, లార్జ్ జనరేటర్స్లో యూస్ చేస్తాం. లార్జ్ మోటార్స్కి అండ్ జనరేటర్స్కి అలాంటి దగ్గర ప్రొటెక్ట్ చేసుకోవడానికి వీటిని యూస్ చేస్తాం. నెక్స్ట్ ఏంటంటే కమర్షియల్ బిల్డింగ్స్ ఉంటాయి కదా, అంటే ఏంటి షాపింగ్ మాల్స్ కానీ, హాస్పిటల్స్ కానీ, ఇలాంటి వాటికి. సో ఆ యొక్క కమర్షియల్ బిల్డింగ్స్ దగ్గర కూడా దీన్ని యూస్ చేస్తాం అనమాట. కమర్షియల్ బిల్డింగ్స్. సో కమర్షియల్ బిల్డింగ్స్ అంటే ఏమేమి వస్తాయంటే ఇక్కడ మాల్స్, హాస్పిటల్స్.
మాల్స్, హాస్పిటల్స్. సో దీంతో పాటుగా ట్రాన్స్ఫార్మర్ ఉంటుంది కదా మనకు. ఆ యొక్క ట్రాన్స్ఫార్మర్లో ప్రైమరీ వైండింగ్, సెకండరీ వైండింగ్ ఉంటాయి కదా, అందులో లో టెన్షన్ సైడ్ దీన్ని యూస్ చేస్తాం అనమాట. సో ట్రాన్స్ఫార్మర్లో ప్రైమరీ సైడ్ యూస్ చేస్తుంది దీన్ని. ట్రాన్స్ఫార్మర్ ప్రైమరీ ప్రొటెక్షన్. సో ప్రైమరీ అంటే ఏంటంటే ఎక్కడైతే మనం సప్లై ఇస్తామో దాన్ని మనం ప్రైమరీ అంటాం, ఎక్కడైతే లోడ్ తీసుకుంటాం దాన్ని సెకండరీ అంటాం. సో అంటే ఒక ట్రాన్స్ఫార్మర్ని ఎక్కడైతే సప్లై ఇస్తామో అక్కడ మనం ఏం చేస్తాం, ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఈ యొక్క ఎంసీసీబీ అని యూస్ చేసుకుంటాం అన్నమాట. ఓకేనా. సో ఇది సో మెయిన్గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ యొక్క ఎంసీసీబీ అనేది ఇది ఫ్యాక్టరీ మెయిన్ పేబుల్ అన్నమాట. ఇది అంటే ఫ్యాక్టరీ మెయిన్ ప్యానల్ని ఎంసీసీబీకి యూజ్ చేసుకుంటాం. ఎంసీబీ వేరు, ఎంసీసీబీ వేరు. ఓకేనా. సో ఎంసీబీ అనేది మినియేచర్ సర్క్యూట్ బ్రేకర్. సో మనం తీసుకునే ఈ యొక్క ఎంసీసీబీ అనేది మౌల్డెడ్ కేస్ సర్క్యూట్ బ్రేకర్. సో దానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో ఇది ఏం చేస్తుంది, హై కరెంట్స్ హ్యాండిల్ చేయగలుగుతుంది. మనం తీసుకునే ఈ యొక్క ఎంసీసీబీ అనేది హై కరెంట్స్ హ్యాండిల్ చేయగలుగుతుంది. దాంతో పాటుగా దీనిలో ట్రిప్పింగ్ అనేవి ఏంటంటే అడ్జస్టబుల్గా ఉంటాయి. సో ఇంతకుముందు మన ట్రిప్పింగ్ అంటే ఏంటంటే జస్ట్ ఆ కరెంట్ వరకే ఉంటుంది అన్నమాట. బట్ ఇందులో ఏంటంటే నాకు అడ్జస్టబుల్ ట్రిప్పింగ్ సెట్టింగ్స్ ఉంటాయి అన్నమాట ఇందులో. అదేవిధంగా హై బ్రేకింగ్ కెపాసిటీ అనేది ఉంటుంది దీంట్లో. సో ఇక్కడ నాకేంటంటే ఇంకోటి ఏంటంటే సో ఇట్ హ్యాండిల్స్ హై కరెంట్. సో హై కరెంట్ ఇది హ్యాండిల్ చేయగలుగుతుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటి, అడ్జస్టబుల్ ట్రిప్పింగ్ సెట్టింగ్. అడ్జస్టబుల్ ట్రిప్పింగ్ సెట్టింగ్స్ అనేది ఉంటాయి అన్నమాట ఇందులో. సో మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. అదేవిధంగా బ్రేకింగ్ కెపాసిటీ హైగా ఉంటుంది దీనికి, హై బ్రేకింగ్ కెపాసిటీ. ఓకేనా. సో ఇది సో నెక్స్ట్ వన్ ఏంటంటే ఆర్సీసీబీ. సో సెకండ్ వన్ ఏంటి అంటే నాకు ఆర్సీసీబీ. సో దీన్ని ఏమంటాం మనం, రెసిడ్యువల్ కరెంట్ సర్క్యూట్ బ్రేకర్. రెసిడ్యువల్ కరెంట్ సర్క్యూట్ బ్రేకర్. సో ఇది మనం ఆర్సీసీబీ అంటాం.